సో నేను ఈ వీడియోస్ ద్వారా మీకు నా లైఫ్ స్టైల్ గురించి చెప్దాము అనుకుంటున్నాను కాబట్టి నా గురించి కొంచెం ప్రేయర్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తే బాగుంటుంది అనిపించింది. సో అంటే డిఫరెంట్ ఫేజెస్ ఆఫ్ నా లైఫ్ గురించి మీకు చెప్పాలి అనుకుంటున్నాను. సో అంటే చైల్డ్హుడ్ నుంచి అంతా ఏం చెప్పనులేండి, నేను వర్క్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి చెప్దాం అనుకుంటున్నాను. అంటే ఒక వర్కింగ్ ఉమెన్ నుంచి నేను హౌస్ వైఫ్గా ఎలా చేంజ్ అయ్యాను, హౌస్ వైఫ్ నుంచి మదర్గా చేంజ్ అయ్యేటప్పుడు నా జర్నీ, నేను ఏమేమి ఎక్స్పీరియన్సెస్ చేశాను, నేను ఎలా ఫీల్ అయ్యాను, ఇదంతా మీకు చెప్పాలి అనుకుంటున్నాను. సో ఇదంతా ఒక్క వీడియోలో చెప్పడం కష్టం కాబట్టి నేను దీన్ని ఒక సిరీస్లో ప్లాన్ చేశాను. సో ఫస్ట్ వచ్చేసి నేను ఒక వర్కింగ్ ఉమెన్ నుంచి హౌస్ వైఫ్గా ఎలా చేంజ్ అయ్యాను అంటే నేను వర్క్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి యూఎస్ఏ వెళ్ళిన దాకా నా జర్నీ అంతా ఫస్ట్ వీడియోలో ఉంటుంది. హలో పీపుల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ న్యూ జెర్సీ విత్ హారిక. సో ఈరోజు వీడియో ఏంటంటే వర్కింగ్ ఉమెన్ నుంచి హౌస్ వైఫ్గా నేను ఎలా చేంజ్ అయ్యాను అంటే వర్కింగ్ ఉమెన్ నుంచి హౌస్ వైఫ్గా చేంజ్ అయ్యేటప్పుడు నా ట్రాన్సిషన్ ఎలా ఉండింది, ఆ ట్రాన్సిషన్లో నా ఎక్స్పీరియన్సెస్ ఎలా ఉన్నాయి, నేనేం ఫీల్ అయ్యాను, ఇదంతా నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ వచ్చేసి నా ఎడ్యుకేషన్ వచ్చేస్తే నేను బీటెక్ చేశాను ఐటీలో. సో నాకు క్యాంపస్ ప్లేస్మెంట్లోనే జాబ్ వచ్చింది. సో బీటెక్ అయిపోగానే ఇంకా జాబ్ జాయిన్ అయ్యాను ఒక 3-4 మంత్స్కి అలాగా. సో ఫస్ట్ ఇన్ఫోసిస్లో, అంటే నాకు క్యాంపస్ ప్లేస్మెంట్లోనే వచ్చింది ఇన్ఫోసిస్లో. సో మైసూర్లో ట్రైనింగ్ అయింది, తర్వాత హైదరాబాద్లో పోస్టింగ్ అవ్వగానే ఇంకా కరోనా వచ్చింది. కరోనా వచ్చాక ఇంకా ఇంటికి వచ్చేసాను. ఒక 2.5 years చేశాను వర్క్ ఫ్రమ్ హోమే. సో అంతా బాగానే ఉంది, మంచిగానే ఉంది. కానీ గ్రో అవ్వాలంటే మన కంపెనీ షిఫ్ట్ అవ్వాలి కదా, ఇంకా నేను షిఫ్ట్ అయ్యాను, కాగ్నిజెంట్కి షిఫ్ట్ అయ్యాను నెక్స్ట్. ఇంకా దాంట్లో ఒక 2 years చేశాను. ఇంకా కాగ్నిజెంట్లో ఒక 1 year అలా అయిన దగ్గర నుంచి ఇంకా మేము ఇంట్లో మ్యాచెస్ చూడటం స్టార్ట్ చేశారు. సో ఫస్ట్ రూల్ అంటే ఫస్ట్ క్రైటీరియా నాకు ఏముండింది అంటే, నాకు కానీ మా ఫ్యామిలీకి కానీ ఏంటంటే ఇండియాలోనే ఉండాలి. అంటే ఎప్పుడంటే అప్పుడు మనం ఇంటికి వచ్చే విధంగా ఉండాలి. హైదరాబాద్ అంటే ఇంకా బెటరు, ఇండియాలో అయితే ఉండాలి అన్నట్టు అనుకున్నాం. సో అలానే ఫారెన్ మ్యాచెస్ ఏం చూసేవాళ్ళం కాదు, అన్నీ ఇండియాలో ఉన్న మ్యాచెస్ చూస్తూ ఉన్నాం. సో అయితే మా రిలేటివ్స్ ద్వారా ఒక మ్యాచ్ వచ్చింది మా హస్బెండ్ వాళ్ళది, ఆయన యూఎస్లో ఉంటారు. సో ఫారెన్ మ్యాచ్ కదా అన్నట్టు ఉన్నాం. కానీ వాళ్ళు ఏం చెప్పారంటే ఫ్యామిలీ చాలా మంచిది, ఒకసారి చూడండి, ఆలోచించండి అన్నట్టు చెప్పారు. సరే ఒకసారి చూద్దాం, ఒకసారి మాట్లాడదాం అన్నట్టు. అని యూఎస్లో ఉంటారు కాబట్టి వీడియో కాల్లో మాట్లాడాను, మంచిగానే అనిపించింది. మా పేరెంట్స్కి కూడా వాళ్ళ ఫ్యామిలీ మంచిగా బాగా నచ్చింది. సో అంటారు కదా, ఎక్కడ రాసి పెట్టుంటే అక్కడే అవుతుంది అని, ఇంకా మనకు అక్కడ రాసి పెట్టుంది, ఇంకా అట్లా సెట్ అయిపోయింది, అన్నీ ఇంకా అట్లా ఫ్లోలో వెళ్ళిపోయాయి. ఇంకా ఎంగేజ్మెంట్కి 1 week ముందు అలా మా హస్బెండ్ వచ్చారు. ఎంగేజ్మెంట్ మంచిగానే అయింది. తర్వాత 3 monthsకి పెళ్ళి, అది కూడా మంచిగానే అయింది, అందరం హ్యాపీ. సో అయ్యాక ఒక 2 weeks అలా ఉన్నారు మా హస్బెండ్. ఇంకా నేను H4 వీసా మీద వెళ్ళాలి కాబట్టి ఆ ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసుకోవాలి. సో దానికోసం ఫస్ట్ మనం ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో రెడీ చేసుకోవాలి కదా. సో దానికోసం మా హస్బెండ్ ఉన్న 2 weeksలోనే మ్యారేజ్ సర్టిఫికేట్ ఇవన్నీ రెడీ చేసుకున్నాం, కావాల్సిన డాక్యుమెంటేషన్ అంతా. సో ఇంటర్వ్యూ స్లాట్ బుక్ చేశారు మా హస్బెండ్ అక్కడ యూఎస్ వెళ్ళాక. సో అక్కడికి వెళ్ళాక బుక్ చేశారు కదా, మేము డాక్యుమెంట్స్ అన్నీ ముందే రెడీ చేసి పెట్టుకున్నాం కాబట్టి ప్రాబ్లం ఏమీ లేదు. సో 2 days ఉంటుంది కదా, ఒకరోజు బయోమెట్రిక్స్, ఒకరోజు ఇంటర్వ్యూ ఉంటుంది కదా. సో బయోమెట్రిక్ అంటే నేను ఈ H4 వీసా ప్రాసెస్ అంతా మీకు వేరే వీడియోలో చేస్తాను, దీంట్లో అయితే లెంతీ అయిపోతుంది, అదొక డిఫరెంట్ వీడియో చేస్తాను, మీకు ఉపయోగపడుతుంది. సో వీసా వచ్చేసింది, అంతా బాగానే ఉండింది. సో ఇంకా రెడీ టు ఫ్లై అనమాట. ఇంకా చక్కగా వీసా రాగానే ఫుల్గా షాపింగ్ చేసేసాం, లగేజ్ అంతా ఫుల్గా హ్యాపీగా ప్యాక్ చేసేసుకొని మంచిగా రెడీ అయిపోయాం. సో యూఎస్ నేను ఒక్కదాన్నే వెళ్ళలేదు, నాతో పాటు మా అత్తయ్య కూడా వచ్చారు. ఎందుకంటే నేను చెప్పాను కదా, నేను కరోనా వల్ల మొత్తం ఈ 5.5 years వర్క్ ఫ్రమ్ హోమే, 4.5 years వర్క్ ఫ్రమ్ హోమే చేశాను. సో ఇంట్లో అంతా ఫ్యామిలీ మధ్యలో ఉండి బాగా అలవాటు అయిపోయింది అనమాట. సో అక్కడికి వెళ్ళాక మా హస్బెండ్ మార్నింగ్ 6కి వెళ్తే ఈవినింగ్ 6కి వస్తారు. సో నేను ఒక్కదాన్నే ఉండాలి కదా, ఇంట్లో కొంచెం ఇబ్బందిగా ఉంటుందేమో అనుకుంటే, ఇబ్బంది అంటే కొంచెం అలవాటు అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కదా. మా అత్తయ్యకి మా మామయ్యకి కూడా వీసాలు ఉన్నాయి. సో వాళ్ళు కూడా ఎప్పుడు యూఎస్ రాలేదు. సో ఇంకా ఇద్దరం వెళ్దామని డిసైడ్ అయ్యాము, చక్కగా ఇంకా రెడీ అయ్యాము, ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్నాము. అయితే మేము ఎయిర్ ఇండియా బుక్ చేసుకున్నాము, ఇక్కడ నుంచి ముంబై, అంటే హైదరాబాద్ నుంచి ముంబై నుంచి న్యూయార్క్. సో అంత బాగానే ఉండేది, నేనైతే చాలా ఎక్సైటెడ్ ఉన్నాను. ఫస్ట్ టైం నేను అది ఫ్లైట్ ఎక్కడం, మా అత్తయ్య కూడా ఫస్ట్ టైమే. నేను మంచి ఎక్సైటెడ్గా ఉన్నాను, మా అత్తయ్య అయితే కొంచెం టెన్షన్ పడుతున్నారు. సో ఇద్దరం స్టార్ట్ అయ్యాము మంచిగా. సో
ఇంకా ఫ్లైట్లో ఎక్కాము, బాగానే ఉంది. అయితే నాకు ముందున్న ఎక్సైట్మెంట్ ఫ్లైట్ ఎక్కాక లేదు. అంటే ఏముంది, మా అత్తయ్యకి మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి. సో మాకు లెగ్ స్పేస్ కావాలి అని చెప్పి మేము ఎక్స్ట్రా డబ్బులు కట్టి మరీ సీట్స్ బుక్ చేసుకున్నాం. అవి ఎలా వచ్చాయంటే వాష్రూమ్స్ ఉన్నాయి మా ముందు. సో వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు ఇంకా ఏం నిద్ర పడుతుంది, ఇంకా డిస్టర్బింగ్గా ఉంటుంది కదా. మూవీస్ అయితే ఉన్నాయి, ఏం చూస్తాం, ఎంతసేపు చూస్తాం, ఒక 2-3 మూవీస్ అలా చూసాం. ఇంకా బోరింగ్గా అట్లా. ఫుడ్ కూడా యావరేజ్గానే ఉంది. సో యావరేజ్గా ఉంది జర్నీ అంతా. ఓకే, ఎలా అయితే ఏంటి, ఇంకా న్యూయార్క్లో ల్యాండ్ అయిపోయాం. మా అత్తయ్యకి మోకాళ్ళ నొప్పులు కాబట్టి వీల్ చైర్ అసిస్టెన్స్ బుక్ చేసాం. సో ఇమిగ్రేషన్ అంతా కూడా మంచి స్మూత్గానే అయింది, ఏం ఇష్యూ రాలేదు. ఏవో 2-3 క్వశ్చన్స్ అడిగారు, ఎక్కడికి వెళ్తున్నారు, అడ్రస్ ఏంటి, ఇలా 2-3 క్వశ్చన్స్ అడిగారు. అంత మంచిగానే అయింది. ఇంకా లగేజ్ అంతా పిక్ చేసేసుకొని ఇంకా బయటకు వెళ్ళాం. ఇంకా మా హస్బెండ్ వెయిట్ చేస్తున్నారు మమ్మల్ని ఇంటికి తీసుకెళ్ళడానికి. సో ఇక్కడికి వర్కింగ్ ఉమెన్ నుంచి మనం హౌస్ వైఫ్గా ఎలా మారాము అండ్ ఇండియా నుంచి యూఎస్ఏ ఎలా వచ్చామనే చాప్టర్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో యూఎస్లో ఫస్ట్ టైం నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది, నాది మా అత్తయ్య ఎక్స్పీరియన్స్ యూఎస్ వెళ్ళాక ఎలా ఉంది. అంటే మేము వెళ్ళింది వింటర్లో కదా, సో మా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఇదంతా నేను మీకు షేర్ చేసుకుంటాను. ఇదంతా మీరు చూడాలి అనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ న్యూ టు న్యూ జెర్సీ విత్ హారిక.